ఫ్రెండ్స్ ఇంటికాడ బోర్ కొడుతుందని ఇలా చెక్కల బీచ్కి వచ్చాం. హాయ్ గైస్, ఈరోజు మేము వుడ్ బ్రిడ్జ్కి వచ్చాం. కానీ లోపలికి వెళ్ళడానికి టికెట్ తీసుకోవాలంట, అందుకని టికెట్ తీసుకుని వెళ్తున్నాం. మొత్తం అంతా చూపిస్తాం. సరే పదండి. బాబు అలా కుదిరితే ఇంకెందుకు వీడియో. మా దగ్గరికి బ్రో ఏంటి బ్రో చెక్కల బీచ్ బాగుంటుంది. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఏమో 100 రూపీస్ తీసుకున్నారు. ఇగో మనిషి బతకాలా బతుకుద్దా? ఎన్ని 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 చూడండి. మళ్ళీ అక్కడేమో 30 రూపాయలు తీసుకున్నారు. మళ్ళీ బెస్ట్ పీస్ అన్నారు ఇక్కడ. 300 మనిషికి వచ్చి 100. మళ్ళీ ఇక్కడ ఏమో గోస్ట్లు ఉంటాయంట. సరదాగా వెళ్దాం పదండి. రిస్క్ చేసి రస్క్ లేకపోతే ఆటికి రస్క్ అయిపోతాము దెయ్యాలకి. బ్రో బ్రో ఏంటి బ్రో అది జస్ట్ బ్రో ఎవడో వచ్చి ఇక్కడ ఇంటి పగలు కొట్టేసి వెళ్ళిపోయాడు. మరి ఏంటో చూడండి, దీన్ని చెక్కల బీచ్ అంటారా? అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? లేకపోతే ఏదైనా బీచ్ అంటారా లేదంటే అర్థం కావట్లేదు అంటారా? ఏమో అర్థం కావట్లేదు. చూడటానికి భయంకరంగా ఉంది. ఒడి అమ్మ బడవ షార్ట్ ఫిల్మ్స్ అయినా ఇది పెద్ద రహదారి. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. రావాలండి. ఇక్కడ డేంజర్ ఏమైనా ఉంటాయి కింద నుంచి వెళ్ళదని దారి. ఒకసారి ఆ చెట్లు చూడండి, సగం బొచ్చి ఎగిరిపోయిన ఆకుల్లా ఉన్నాయి. మరి ఇక్కడ నుంచి ప్లేస్ బాగానే ఉంది, కంటిన్యూ చేద్దాం. చూడండి బ్రో, అక్కడ మష్రూమ్ పెరిగింది. మష్రూమ్స్ పెరిగినాయి. ఈ భారతదేశం ఏమైపోయి. ఆ మష్రూమ్స్ చూసారా ఎలా ఉన్నాయో? తాజా తాజా ఫ్రెష్ గా ఉన్నాయి. ఇదేంటి సూసైడ్ స్పాట్? అదేనా గిలగిలగించుకొని లబలబా కొట్టుకొని గుడ్లు టపక్కని బయటకు వచ్చేసి 4 ముమ్మడి సాగిపోయి చివరగా వచ్చే ఆర్తనాదం వినాలన్నదరా. అయ్యో పైన చెట్టు మీద తోడేస్తారు, దూకేస్తాము. చూద్దామని వస్తే పీతలు కనబడుతున్నాయి. మా ఊడైతే కింద దిగుతున్నాడు, కింద అని అంటారు కదా. ఇది అసలు సూసైడ్ ప్లేస్ అంటున్నారు. అమ్మాయి ఏం టార్చర్. మా ఓడి ఏదో చూపిస్తున్నాడు మీకు. మా ఊడి ఇప్పుడు పీతలు పట్టబోతున్నాడు అంటే తాజా తాజా ఫ్రెష్ పీతలు. దాన్ని మీకు కూరండి ఎలా పెట్టాలో మేము ఫుల్ సెట్ పెట్టి చూపిస్తాం. రా చిప్పులు ఏంటి ఒకసారి చూడు. చిప్పులు అయితే ఎంత బాగున్నాయో అవి చూడు. నాకు మా వాడైతే ఇంకొకటి కూడా దూకాడు. ఆడికి ఇవ్వరా. దీనితే మాకు ఒకటి కనపడ్డది. ఈ గబ్బ ఓపెన్ చేస్తే ఇందులో రాళ్ళు ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. ఈ ప్రపంచం ఏమైతే బ్రో బ్రో చచ్చిపోతాడు బ్రో. నేను అయిందా బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. వెళ్ళిపోతున్నాడు బ్రో బాబు మావుడు. ఏ పని అవ్వట్లేదు. మా వాడైతే ఇప్పుడు బ్రో బాహుబలిలో తాడి చెట్టు ఉంటది కదా, ప్రభాస్ ఎక్కుతాడు కదా, అలాగా ట్రై చేస్తున్నాడు మా ఊడు. కానీ అక్కడ తాడి చెట్టు ఉంది, ఇక్కడైతే ఒక చెట్టు చెట్టు ఏదో ఏడిసిందట్టుంది. మరి మా ఊడు ఎక్కుతున్నాడు, ట్రై చేస్తున్నాడు, జారిపోతుందంట అక్కడ. బ్రో మా ఊడు జారిపోయాడు బ్రో. ఎమోషనల్. మళ్ళీ ట్రై చేస్తున్నాడు, ట్రై చేద్దాం అనుకుంటున్నాడు కానీ బ్యాక్ పెయిన్ వచ్చి ఫోన్ వచ్చి ఇలా చెట్లు గట్ట పోయినాయి బ్రో, తిరిగిపోయినాయి మధ్యలోని. నేచర్ని మనమే కాపాడాలి. చెక్కల గుచ్చి కూడా పోయింది. మరి దీన్ని రిపేర్ చేయాలంటే ఒక 10 సంవత్సరాలు అలా పడుతుంది. మళ్ళీ మిస్ చేయకూడదని ఇప్పుడు వచ్చాం బీచ్లోకి. చిన్నకి రీచ్ అవుతున్నాం.
చూద్దాం, ఎంతో ఎంజాయ్మెంట్గా ఉంటుంది చూడండి. ఇప్పటికే మేము ఎంత సాహసం చేసాం. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఇంకా ఫైనల్ గా మనం ఒక ఉయ్యాల ఉంటుంది, అది చీకటి సినిమాలోని. మీరు ఇప్పుడు దాకా చూసారు, ఎండింగ్ పాయింట్ దాకా చూడండి ప్లీజ్ బ్రో. ఇప్పుడు ఉయ్యాల ఉంటుంది కదా, అది చూపిస్తున్నావు ఇప్పుడు. మా ఊడు ఒకడు ఉయ్యాలు ఊగుతాడు చూడండి. మా వాళ్ళు ఒకడు ఉయ్యాలు ఊగుతాడు చూడండి ఒకసారి. అదిగో చూడండి, మా ఊడు ఉయ్యాలు ఊదాం అనుకున్నాడు కానీ అవ్వట్లేదు. అందుకే టైర్ బాగా తిప్పి ఇలా వర్షం స్టార్ట్ అయింది బ్రో ఇక్కడ, కానీ ఇది మానబడి దియాలా మీకు కనపడదు. మాకే కనపడలేదు, మీకు ఏం కనపడుతుంది? ఇక్కడ ఒక షిప్ మాత్రం ఉంది, దాన్ని ఎక్కి ట్రావెల్ చేయబోతున్నాం. ఇట అంబోతులో తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? సరే కాసేపు కూర్చుందాం. మా ఊడు ఒకడు వెళ్తాడు. కొత్త జీవరాశిలోనే ఇక్కడ ఏదో జీవరాశులు అంటున్నాడు మా ఊడు. కొత్తగానే చూడండి గైస్. అయ్యో పురుగులు రా బాబు. పురుగులు కాదు బ్రో, ఏ పీతలు అంటారు. కంగిరి పీతలు, బంగిరి పీతలు. మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? కొత్తగా ఉన్నది. ఈడైతే ఏకంగానే ఆ బోట్ ఎందుకురా డబ్బులు ఒక్క, ఇది ఎక్కేసి వెళ్ళిపోతాం అంటున్నాడు. దీని ఎంత న్యాయం చూడండి బ్రో. స్ట్రైట్కి వెళ్ళిపోతాడంట, ఇదంతా తిరిగి వస్తాడంట. ఆడెవడో కాదు, అది ఎంత ఉంది. ఆడెవడో కాదు, ఏదో ఫేస్ అమ్మచ్చిపోయిన మొహం నువ్వునే. ఏడు బ్రో, వాడు వీడే. వెనకాల అమ్మాయి అనుకుని బ్యాక్ చూపెత్తాడు మాకు. చూడండి బ్రో, ఇదిగో లవ్ ఫెయిలియర్ అంట బ్రో. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. తిరిగి వచ్చేసారు ఆగు. చెప్పంగా బ్రో, అదంతా తిరిగేసి వచ్చేసారు మా వాళ్ళు. ఇంకా వచ్చేస్తున్నారు. లొకేషన్ ఎంత బాగుందో. అది కూడా మన కోసం అక్కడ ఒక షిప్ రెడీగా ఉంది. మా వాడు ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళాడు అలాగా. మరి చూడండి కనిపిస్తున్నారు. కార్ కూర్చొని అమ్మాయికి పోజ్ కొడుతున్నాడు. దొంగ నొక్కుంటే ధవళేశ్వరం నుంచి వస్తుంది, అక్కడ నుంచి కొండల నుంచి ఇలాగా పాకి 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 ఇలాగ ఎంత అయిపోయింది. ఇవి అయితే జంతువులు గట్ట ఉపయోగపడుతున్నాయి. అడిగి వినపడాలంటే ఎక్కడికి ఎత్తుకుంటారా? దాదా ఇక్కడ పెట్టండి, కొట్టచ్చు, కొట్టాలి, రాళ్ళు కొట్టకూడదు. నేను బ్యాటరీ అయిపోయిందని ఈ పాటికి ఇప్పటికి మేము 42 కిలోమీటర్లు వచ్చాం. ఇప్పుడు చూడండి గూగుల్ మ్యాప్స్లో కూడా మ్యాప్స్ చూడండి. ఇప్పుడు దాకా మా వాచ్ 42 కిలోమీటర్లు చూస్తుంది. ఇది ఇంకా 8 కిలోమీటర్లు ఉన్నట్టుంది. ఇంకెంత వెళ్ళాలో కానీ మాకు ఇప్పుడైతే దాని మ్యాప్ ఇక్కడ వాటర్ బాల్స్ ఏది లేవు. అక్కడ గోదావరి ఉంది. ఆ గోదావరి నీళ్ళు తాగితే అవి మొత్తం ఫ్యాక్టరీస్ ఉన్న కెమికల్స్ మొత్తం నిండిపోయింది వాటర్ కన్నా. ఇంకేం జనరేట్లకి సర్వే ఎలా అవ్వాలి మనం తెలుసుకోవాలి. కాదు ఇలా చేసేది ముందు చూస్తే ఏఎంసీలో గైస్ చూడండి, మళ్ళీ వెళ్తున్నాం మనం ఇంకో రూట్లో. ఈసారి అయినా ఇంటికి వెళ్తాం వెళ్ళమో. ఇక్కడ ఎన్నో దారులు ఉన్నాయి, మీకు అన్ని దారులు. యానంలో ఎంత స్పాట్ ఉంటుందా ఏంటి బ్రో? పాత అర్థం కొన్ని అమ్మ పడవ ఇక్కడ పెట్టు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఏంద్రా బాబు, అవేంటి తుఫాన్ వల్ల తుఫాన్ వల్ల ఇలాగే
అయిపోయింది బాబోయ్. ఒరే మామ మామ ఇది చూపించు ఒకసారి. విచిత్రమైన సౌండ్ వచ్చింది ఇప్పుడే. కొంచెం మేము భయంగా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకున్నాం. ఒకరి చెయ్యి బ్రో అక్కడ బోట్స్ ఏమో కదులుతున్నాయి. భయం వేస్తుంది మాకు బ్రో భయం వేస్తుంది బ్రో. ఇప్పుడే తిరిగిపోయింది. ఇప్పుడు బాగానే ఉంది కదా ఇది. వండర్ఫుల్. ఒకసారి కాల్ వేస్తే మొత్తం వెళ్ళే మా ఊళ్ళు ఇద్దరు మొహం చూపించమంటే నాకు సిగ్గు అంటున్నారు. అది రికార్డ్. ఇది ఒక సుమారు ఒక 100 కాదు ఇది మొత్తం 50 కిలోమీటర్స్ ఉంటది, కానీ 2 కిలోమీటర్లు ఎక్స్ట్రా. ఒక్కసారి ఇది మొత్తం 100 అయింది. ఒరే మామ ఒకసారి చూడు, ఇక్కడ అక్కడ మొత్తం చెక్కలు. ఇందాక రోడ్డే దారుణం అంటే ఈ రోడ్ ఇంకా దారుణం. ఏం మాట్లాడుతున్నారా తెలుగు, అందుకే న్యాచురల్గా వచ్చింది బాగుంటుంది. కావాలంటే డైలాగులు వేసుకుంటాం మనం. ముగ్గురు వెళ్ళిపోదాం, మిగతా 2 వెళ్ళిపోతున్నారు ఫస్ట్. మాట్లాడరా బ్రో. చూడండి బ్రో, చెట్టు దారిలో తుఫాన్ వల్ల ఏర్పడిన చెట్టు ఇలా పాపం పడిపోయింది. అక్కడ చూసారా కొమ్మలు. ఇప్పుడు ఆ చెట్లను కానీ దాడితే మన ఇంటికి దెయ్యం వస్తుందని నమ్మకం ఉందంట. చూద్దాం రాత్రి దెయ్యం వస్తుంది రాదు. మనం అయితే దాటపోతున్నాం. వెయిట్ చేయండి ఒకసారి. మనం అయితే ఇంకా ఇంటికి చేరుకోలేకపోతున్నాం. ఇక్కడ ఒక మనమైతే ఇప్పుడు దాదాపు 20 కిలోమీటర్లు. మా ఊళ్ళో అయితే ఏదో లాగుతుంది మరి చూడండి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఓడికైతే అయింది మరి వసంత బ్రోకి. అయ్యేలా హరీష్ బ్రో कहते हैं అది ఆఫ్ చేస్తారు. ఆఫ్ చేయి ముందు బయట ఎత్తుగా ఉంది, మరీ ఎత్తుకుంది ఇది. బ్రో ఇక్కడైతే ఏదో కన్నం కనబడుతుంది. అసలు నాకు మ్యారేజ్ అవ్వలేదు, మా ముగ్గురికి అవ్వలేదు, నాకు కూడా కాదు. ముద్దు ముచ్చట ఏం అవ్వలేదు. మరి ఎవడో వాడే ఆత్రం అప్పలేక అందులో పెట్టేస్తున్నట్టున్నాడు. నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను. నీ గతం ఎవరికి కావాలి? మమ్మల్ని చూసాడు అప్పుడు వెళ్ళిపోతాడు. మరి కొత్తేసాడు అట్లాడు కోతరా కొడుకుడు పెద్ద ఎదవన్నాడు. వెనకాల పెద్ద గుర్తించండి బాబు. దాని మించి డబుల్ అండి. ఇక్కడ ఏదో కనబడుతుందండి. మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? మరి కొత్తగా ఉంది. ఇక్కడేదో కొత్తగా ఉంది. మరి మష్రూమ్ మా ఊరు తిందామని చెయ్యాడుతున్నాడు ఇలాగా, కానీ అవ్వట్లేదు. ఏదో కొడుతుంది ఇక్కడ. బ్రో బ్రో సూదుగా ఉన్నాయి ఈ మొత్తం బండి. మనకి ఇందుకు కానీ మనం హాస్పిటల్ కూడా దూరంగా ఉన్నాం. ఇంటికి 7 కిలోమీటర్లు పెడితే మనం వెళ్తాం ఇంటికి. అది మర్చిపోద్దు. బయటకు వెళ్ళాలంటే 7 కిలోమీటర్లు పడుతుంది. ఇక్కడ ఏంటంటే నీది పాల్కొంది. పాల్గొందా అందే ఇంటర్వ్యూ. ఒరే వెనక్కి వెళ్ళినప్పుడు వస్తాం మనం. మామిడికి మరి సాంగ్స్ పాడుతున్నా రాదు. ఇదేదో గజిబిజి సాంగ్స్ పాడుతున్నాడు. ఇంటికి బ్రో వస్తుంది బ్రో. ఒరే ఏంద్రా ఎంతసేపు నిన్ను నడుస్తున్నా మనం. కోడికి అయితే నైట్ తాగింది దిగలేనట్టుంది. మొత్తం ఏంటో వచ్చేసిందని అంటున్నాడు. ఏంటి తాగా బ్రో? ఏం తాగా రాత్రి దిగలేదా? నేను ఏం తాగలేదు బ్రో. 14 కుర్ర కుక్క. నువ్వేంట్రా ఇక్కడ ఏదో సిగరెట్ కాల్చున్నాడు అర్థం. మీరు చుట్టలేంటి బ్రో? ముసలి తాత అవి మాట్లాడరా, అందరూ చూస్తారు. ఒరే ఎడిటింగ్ లో తీసేస్తా నువ్వు ఎలాగో. పైగా అప్పుడు అక్కడక్కడ సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. డైలాగ్స్ ఉండాలి తప్పదు. ఇంకా అంతసేపు బోరింగ్ ఎవరు చూస్తారు? ఒరే నిజం మాట్లాడుకొచ్చినా మనం. ఇంకెంత దూరం ఉంది అది?
చెప్పండి రా, మా ఊడికి ఏదో కనిపించింది. దాన్ని మొట్టుకుంటాను వెళ్తున్నాడు. అది ఈడే. కాండి 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 అలాగుండి ఇక్కడ ఏదో అభ్యర్థం ఇచ్చిన పెన్సిల్ మా వాడు ఒకటి దొక్కకుండా పడిపోయాడని చెప్పు. దాన్ని నువ్వు పడిపో దూకే. వాడు ఇక్కడ ఎవడన్నా పడిపోతాడని హెచ్చరిక కింద ఆడుతున్నాడు. ఆకు హెచ్చరిక మాట్లాడు. మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? అంత దూరం ఏడు పడుతుంది. వచ్చాం అనుకున్నాం. 54 కిలోమీటర్లు అయ్యిందా? అమ్మాయిని తీసుకొచ్చి ఏం చేసిన పోలీసులు ఉండరు, ఎవడన్నాడు ఇందాక మా కూడా ఒకటి చేశాడు కదా, అక్కడ చెప్పులు పడేసాడు అని. అదే హరీష్ బ్రో ఆడే. ఆడే ఏంటి కాజా బ్రో ఇందాక చెప్పింది. మరి సారీ బ్రో, ఇంకొకటి దొరికాడు కాజా అంటాడు పేరు. కాకినాడ కాజా కింద ఉంది. ఇంకొకడైతే చిన్న కత్తి కంటే మరి అది వీడియో తీసిన బ్రదర్ అలా తమ్ముడు. చిన్న కత్తికి అయితే మరి ఘోరంగా చేసాడు. ఇప్పుడు యానం నుంచి ఏమి తోచక అక్కడ వాకింగ్ చేయడానికి ప్లేసులు లేక ఇలాగ సాగుతున్నారు అని ఉంటుంది ప్లేసు. అక్కడ చెక్కల బీచ్ ఉంటుంది, అక్కడికి వచ్చాడు వాకింగ్ చేయడానికి. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. ఫైనల్గా అయితే వెలుగు కనిపిస్తుంది మాకు. మా వాడు ఇక్కడ వాకింగ్ చేయకుండా ఆకులు అవన్నీ కొమ్మలు పీక్కుంటున్నాడు. చూడండి అవి ఇంటికి అట్టుకెళ్తాడో మరి తెలియదు, ఎక్కడికి అట్టుకెళ్తాడు. మేమున్నామని పక్కకు పడేస్తున్నాడు ఆకులు. అవి అయితే తిన్నాడు ఇప్పటి వరకు. అదిగోండి ఒక్కొక్క ఆకు తింటున్నాడు పాపం. ఆకలేస్తుంది అంటున్నాడు. అలాగే మా వాడు కొన్ని చెక్కలు కూడా పీకేసి అలా కింద పడేస్తున్నాడు. చివరికి అయితే మేమైతే వెలుతురులోకి వచ్చాం. వెలుతురు వస్తుంది కదా, అలాగే అమ్మ కూడా అమ్మ వస్తుంది. చూడండి మా ఊడికి అంతకు మించి ఆకలేస్తుంది. దీన్ని దాడదామని చూస్తున్నారు వీళ్ళిద్దరుని. ఓం నమస్తే ఓం నమస్తే అంటున్నాడు. ఈరోజు అసలు సోమవారం. చూద్దాం, మా ఊడు అసలు జారిపోతున్నాడు. అది ఒగ్గి చెక్క కూడా పడిపోయింది. అసలు మా ఊడు లాగడానికి ట్రై చేస్తున్నాడు, కనపడిపోతుంది. ఇది ఏం చేద్దాం నేను హెన్మరి అలాగోలాగా జంప్ చేసి ఇంకొకటి తాడుతున్నాడు. చూడండి ఎలాగో రీచ్ అయిపోయాడు. అసలు వీడి దగ్గర లాకెట్ హనుమాన్ ఉన్నాడు. చూడండి జై బజరంగి. మా ఊడి మధ్య హాక్ స్టైల్ చేస్తున్నాడు. ఇంకొకటి అయితే ఆడికి కంగారు ఎక్కువ, మరి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక్కడ అయితే వాయిస్ వినపడుతుంది. మా ఊడు వాకింగ్ అని ఎక్కడ తీసుకొచ్చాడో తెలియట్లేదు. ఎలాగో రీచ్ అయిపోయాం. ఎండ్ పాయింట్కి వచ్చేసాం. వాడికి దట్ ఈస్ చెక్కల బీచ్. ఇలాంటి చోటుకి ఇంకెప్పుడు రాకూడదు బ్రో. ఎంత పీస్ఫుల్గా ఉంటుంది బ్రో. ఇది ఇక్కడ చూడడానికి చెప్పడానికి మేము ఇలాంటి సాహసం చేసాం. వీడియో తెస్తున్నా కొట్టేయడానికి వస్తారు నన్ను. ఇలాంటి సాహసం చేసాం, మీరు ఎప్పుడు రాకండి బ్రో. సారీ బ్రో, ఇంకా దాని తీసి బ్రో. ఆడియో చేయరా బాబు, కింద ఫోన్లో ఏం చేయబోతున్నారా? బాయ్ బాయ్ చెక్. బ్రో ఏంటి సంజయ్ బ్రో, ఆకలి కడుతుంటది బ్రో. గేది దాంట్లో ఏంటి బ్రో, గేదెని తింటామంటాం. మరి మనం హిందూస్ బ్రో, హిందూస్ లో ప్రేమ చేయాలి. మా రిష్ కూడా అంత బ్లాక్ ఉన్నాడు. ఇప్పుడైతే కొంచెం పెద్ద కొండ ఎక్కిపోతున్నాం. ట్రీస్ చూడండి అక్కడ. కొంచెం కష్టంగా ఉంది, కొంచెం రేసు వాటర్ మినీ టైం అన్నమాట. అంకుల్ గారు యాన వెళ్ళాలో ఎలాగో అడిగాం. అప్పుడే ఆపుతుంది అంకుల్. యాన వెళ్ళకి వెళ్ళిపోద్దా? అమ్మాయి ఏం టార్చర్. థ్యాంక్ హాయ్ గైస్, ఈ వీడియో మొత్తం ఫుల్గా చూసినట్టున్నారు. మొత్తం అక్కడ కామెడీగా ఉన్నట్టుంది. అలాగే
ఇంకా ఇలాంటి వీడియోలు చేయాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే ఇలాంటి వీడియోలు ఇంకా ఇంకా వస్తాయి. ఇంకేం ఇలాంటివి కావాలని కామెంట్ చేయండి. అయితే ఓకే, బాయ్.